స్వామి వివేకానంద మన దేశంలో యువతలో స్ఫూర్తి నింపిన వారిలో స్వామి వివేకానందుడు అగ్రగణ్యుడు. అందువల్ల ఆయన పుట్టినరోజున జనవరి 12వ తేదీన నేషనల్ యూత్ డేగా 1984 సంవత్సరం నుంచి భారతదేశంలో జరుపుకుంటున్నారు. స్వామి వివేకానంద 1863 సంవత్సరం జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి రోజున బెంగాల్ రాష్ట్రం కలకత్తాలో జన్మించారు. ఆయన చిన్ననాటి పేరు నరేంద్రనాథ్ దత్తా. స్వామి చిన్న వయసులోనే అన్ని తత్వశాస్త్ర గ్రంథాలు, గొప్ప గొప్ప నవలలు, చరిత్ర పుస్తకాలు, అన్ని మత గ్రంథాలు క్షుణ్ణంగా చదివేశారు. అది ఎలా సాధ్యమన్న వారితో, నేను ఒక పేరా మొత్తం చదవను, పేరాలోని మొదటి మరియు ఆఖరి లైన్ మాత్రమే చదివినా మొత్తం పేరా అర్థమవుతుంది అనేవారు. స్వామి భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడాలన్న గొప్ప సంకల్పంతో చాలామందిని కలిసి, మీరు భగవంతుని చూశారా అని ప్రశ్నించేవాడు. ఒకరోజు స్కాటిష్ స్కూల్ చర్చ్ ప్రిన్సిపల్ విలియం హేస్టీ పారవశ్యం అనే పదాన్ని అర్థాన్ని వివరించి, దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే రామకృష్ణుని కలవాలి అన్న ఆయన సలహా మేరకు వివేకానంద ఆ రామకృష్ణుని కలిసి, మీరు దేవుణ్ణి కల్లారా చూశారా అని అడిగాడు. పరమహంస అవును చూశాను, ఆయనతో మాట్లాడాను కూడా అని అన్నాడు. దానికి నరేంద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. అప్పుడు వివేకానందుడు, అయితే నాకు కూడా దేవుణ్ణి చూపించు అని రామకృష్ణుడిని అడిగాడు. అప్పుడు పరమహంస వివేక ఛాతిపైన సున్నితంగా తన కాలుతో స్పృశిస్తాడు. ఆ క్షణం వివేకానందుడు తనకేదో అవుతున్నట్టు గ్రహించి, నన్నేమి చేస్తున్నారు, నేను నా కుటుంబాన్ని చేరుకోవాలి అని గట్టిగా అరిచాడు. మరో క్షణంలోనే వివేకానందునికి భగవంతుని పట్ల ఉన్న 1,00,000 సమస్యలకు ఒకేసారి సమాధానం దొరికినట్లయింది. పరమహంస చిరునవ్వు నవ్వుతూ, ఈ రోజుకిది చాలు అని చెప్పి పంపించి వేశాడు. దానితో నరేంద్రుడు పరమహంస పరమశిష్యుడయ్యాడు. ఆయన దగ్గర ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకున్నాడు నరేంద్రుడు. భగవంతుని గురించి తెలుసుకోవాలంటే స్త్రీలను, ధనాన్ని మరియు వ్యామోహాన్ని విడనాడాలని చెప్పేవాడు. వివేకానందుడు దేశమంతా పర్యటించి, ఈ దేశం బానిసత్వంలో మగ్గిపోవడానికి మూఢనమ్మకాలే ప్రధాన కారణమని గుర్తించాడు. భారతీయ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించాలని అమెరికాలోని చికాగోలో జరగబోయే సర్వమత సమ్మేళనానికి 1893 సంవత్సరం మే 31 తేదీన బొంబాయి తీరం నుండి ఒక నౌకలో బయలుదేరారు. వివేకానందుడు అమెరికాలో ఒక లైబ్రరీకి వెళ్ళి ప్రతిరోజు ఒక పుస్తకం చొప్పున చాలా పుస్తకాలను చదివేశాడు. అక్కడ లైబ్రరీ అధికారి అనుమానంతో, ఇన్ని పుస్తకాలు చదివావా అని ఒక్కొక్క పుస్తకం నుంచి ఒక్కొక్క ప్రశ్న చొప్పున అడిగితే వాటన్నిటికీ టకటక సమాధానం చెప్పాడు నరేంద్రుడు. అప్పుడు ఆ లైబ్రరీ అధికారి ఆశ్చర్యచకితుడయ్యాడు. అంతటి ఏకశాంతాగ్రాహి మరి వివేకానందుడు. చికాగోలో సర్వమత మహాసభలు 1893 సంవత్సరం సెప్టెంబర్ 11న తేదీన ప్రారంభమయ్యాయి. ఇతర మతాలకు చెందిన వ్యక్తులు సూటు బూట్లతో రెడీ అయ్యి లేడీస్ అండ్ జెంటిల్మన్ అని తమ తమ ప్రసంగాలను ప్రారంభించారు. కానీ స్వామి మాత్రం లేచి గంభీరమైన గొంతుతో, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పలకరించేసరికి సభలో ఉన్న కొన్ని వేల మంది జనం ఒక్కసారిగా నిల్చొని చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత మన దేశ గొప్పతనం, ఆధ్యాత్మికత, సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాల గురించి ప్రసంగించారు. అక్కడి పత్రికలు నరేంద్రుడిని సైక్లోనిక్ మాంక్ ఫ్రమ్ ఇండియా అని, మరొక పత్రిక ఇటువంటి మనిషి యుగానికి ఒకడే పుడతాడు అన్న
పతాక శీర్షికన ప్రచురించాయి. అప్పటి వరకు భారతదేశం అంటే ఒక మూఢనమ్మకాలతో కూడిన అనాగరికమైన దేశమనే భావన నుండి తొలగించి గౌరవం కలిగేలా చేశాడు భారతదేశం పట్ల. భారత స్థాయిని పెంచాడు అని చెప్పవచ్చు. దాదాపు 4 సంవత్సరాలు విదేశాలలో పర్యటించి తిరిగి భారతదేశానికి వస్తుండగా ఎంతోమంది విదేశీయులు మేము మీతో ఇండియాకు వస్తామని, హైందవ మతంలో చేరతామని అడిగినప్పుడు స్వామీజీ వారిని నివారించి తాను వచ్చింది మత మార్పిడి కోసం కాదని, ఒక క్రైస్తవుడు మంచి క్రైస్తవుడిగా, ఒక మహమ్మదీయుడు ఒక మంచి మహమ్మదీయుడుగా ఉంటే చాలని చెప్పాడు. భగవంతుని చేరుకోవడానికి ఈ మతాలేవి వివిధ రకాల దారులని, అన్నీ ఒకే చోట భగవంతుణ్ణి కలుసుకుంటామని ఆయన చెప్పారు. 1897లో కొలంబో చేరుకోగానే ఒక మహారాజులా భావించి స్వాగత సత్కారాలు చేశారు భారతీయులు. తామే ఎప్పటికీ బానిసలమనే న్యూనత భావనను భారతీయుల హృదయాల నుంచి చెరిపివేసి దాని స్థానంలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. తర్వాత పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. ఈ సంస్థ ఎన్నో పాఠశాలలు, ఆసుపత్రులను నిర్మించి సేవలు అందిస్తోంది. చివరికి వివేకానంద ఆరోగ్యం క్షీణించి 1902 సంవత్సరం జూలై 4వ తేదీన, అంటే దాదాపు 39 సంవత్సరాలు మాత్రమే జీవించి బేలు మఠంలో పరమపదించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, తిలక్, బిపిన్ చంద్రపాల్ వంటి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులకు వివేకానందుడే స్ఫూర్తిదాయకం. వివేకానందుడు చెప్పిన కొన్ని ప్రవచనాలు: ఇనుములాంటి కండరాలు, ఉక్కులాంటి నరాలు కలిగిన కొంతమంది యువకులను నాకు అప్పగిస్తే ఈ దేశం స్వరూప స్వభావాన్నే మార్చేస్తాను అని స్వామీజీ తరచుగా అనేవారు. లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేదాకా ఆగవద్దు అని. దేవునిపై నమ్మకం లేని కాదు, ఆత్మవిశ్వాసం లేనివాడే నా దృష్టిలో నాస్తికుడు. దైవంపై, గురువుపై అచంచల విశ్వాసం నీలో ఉన్నంత వరకు నీకెవ్వరూ అపకారం చేయలేరు అని. పిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తుంది, ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది అని. ప్రకృతిని పరిశీలించడం ద్వారా నిజమైన విద్య లభిస్తుంది అని. ప్రతి మనిషికి వ్యక్తిత్వం ఉన్నట్లే దేశానికి, జాతికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని పరిరక్షించుకోవాలి. అలా చేయని నాడు ఈ జాతి అంతరించిపోతుంది అని. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కానీ వివేకవంతుడు ప్రతి పనిని తనకు నచ్చే రీతిలో మలుచుకుంటాడు. ఏ పని అల్పమైనది కాదు అని. ఒక క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఆ ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది అని. జీవితం పోరాటాల భ్రమల పరంపర. జీవిత అంతరార్థం సుఖపడడంలో లేదు, అనుభవాల ద్వారా నేర్చుకోవడంలోనే ఇమిడి ఉంది అని. విద్య మనిషి జీవితానికి వెలుగు ఇస్తుంది, అతని వికాసానికి, నడవడికకు అది ఎంతో తోడ్పడుతుంది, మనుషులను తేజోమయులను చేస్తుంది అని. చెలిమిని మించిన కలిమి లేదు, సంతృప్తిని మించిన బలిమి లేదు అని. స్వార్థం లేకుండా ఉండడమే అన్ని నీతులలోకెల్లా గొప్ప నీతి. స్వార్థంతో నిండిన ప్రతి పని గమ్యాన్ని చేరడానికి అంతరాయం కల్పిస్తుంది అని. భిన్నత్వంలో ఏకత్వం అన్వేషించడమే విజ్ఞానం అని. నరేంద్రుడు చెప్పిన ప్రవచనాలలో కొన్ని ప్రముఖమైనవి.
ఎవరైనా నిరాశ నిస్పృహలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు వివేకానంద పుస్తకాలు సూక్తులు చదివినప్పుడు వారి మనస్సులో తెలియని ధైర్యం, కొత్త ఆలోచనలు, జీవితానికి అర్థం పరమార్థం తెలిసి వస్తుంది. నిద్రాణమైన భరత జాతిని మేల్కొల్పిన యుగ పురుషుడు ఈ భారతదేశ ఆత్మ ఆయనే స్వామి వివేకానందుడు. ఆయన రచనలు రాజయోగ, కర్మయోగ, భక్తి యోగ మరియు జ్ఞానయోగ. సమాప్తం. జై హింద్.